తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఎందుకంటే కాంగ్రెస్లో చేరారనే కానీ ఎక్కడా ఆమె కనిపించడం లేదు. ఏ పార్టీలో చేరినా తనకు పెద్దపీట వేస్తారని ఊహించుకోవడం, పట్టించుకోకపోతే విమర్శలు ప్రారంభించడం కామన్. ఈసారి ఆ విమర్శలు చేయడానికి కూడా ఓపిక లేకపోయిందేమో కానీ అస్సలు కనిపించడం మానేశారు. కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదు. సినీ నటి, కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఏ పార్టీలో ఉన్నా తన ఉనికి కాపాడుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో ఈ ఫైర్ బ్రాండ్ జాడ ఎక్కడా కనిపించడం లేదు. ప్రజా సమస్యలు, ప్రత్యర్థుల విమర్శలకు పదునైన మాటలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు అది కూడా చేయడం లేదు. కాంగ్రెస్ నేతల ప్రచారానికి కూడా రాములమ్మను పిలవడం లేదు. తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ఆమెను ఆహ్వానించడం మర్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కసారి గాంధీ భవన్కు వచ్చిన ఆమె ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆ ఎన్నికల సమయంలో కూడా పార్టీ ఆమె సేవలను ఉపయోగించుకోలేదు. ఎంతో ఉత్సాహంగా పార్టీలో చేర్చుకోవడం, ఆ తర్వాత సముచిత స్థానం కల్పించకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే విమర్శలు ప్రారంభిస్తే అస్సలు పట్టించుకోరని అనుకుంటున్నారు. కొంచెం పెద్ద నేతలు ఎవరైనా రాయబారానికి వస్తే ప్రచారం చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 2018లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న విజయశాంతి పార్టీ ఓడిపోవడంతో బీజేపీ పుంజుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తున్న సమయంలో ఆ పార్టీలో చేరిపోయారు. జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆమెకు రాష్ట్రంలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో తన సేవలను పార్టీ వినియోగించుకోవడం లేదని పలుమార్లు ట్వీట్ల రూపంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కాంగ్రెస్ పరిస్థితి మారిందని తెలిసిన వెంటనే ఆ పార్టీలో చేరిపోయారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సమయంలోనే మెదక్ ఎంపీ సీటును విజయశాంతి ఆశించారు. ఈ విషయంలో పార్టీ హామీ ఇవ్వకపోయినా ఆమె మాత్రం ఆ సీటుపై బలంగానే పట్టుబట్టారు. కానీ మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా సీటును నీలం మధుకు కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన రాములమ్మ ఆ తర్వాత ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. ఒక్కసారి గాంధీ భవన్కు వచ్చి ఆమె ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆ ఎన్నికల సమయంలో కూడా పార్టీ ఆమె సేవలను ఉపయోగించుకోలేదు. అయితే ఆ సమయంలో విజయశాంతి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజానికి అధికార బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం పట్ల విజయశాంతి సంతోషంగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని వీడి రాములమ్మ కమలంగూటికి చేరారు. అయితే బీజేపీలో కూడా ఆమెకు సరైన గౌరవం దక్కలేదు. ముఖ్యంగా ఆ పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. అయినా ఆమె ఎక్కడా వెనకడుగు వేయకుండా అనేక ప్రజా సమస్యలపై స్పందించారు. కమలం పార్టీలో ఉంటే ఏదో గ్రూపులో చేరిపోవడం తప్ప మరో గత్యంతరం లేదు. దీంతో పార్టీలో ఇమడలేక ఆమె మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అయితే అక్కడ కూడా ఇమడలేక బయటకు రాలేక ఇంటికే పరిమితమవుతున్నారు. సినీ నటిగా విజయశాంతికి పాపులారిటీ ఉంది. రాజకీయ ఫైర్ బ్రాండ్గా కూడా ఆమెకు పేరుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమె సేవలు ఉపయోగించుకునేలా ప్లాన్ చేయాలని ఆ పార్టీ వర్గాలు అధిష్టానాన్ని కోరుతున్నాయి. కొంతమంది సీనియర్ నేతలు ఆమెతో రాయబారం నడిపినట్లు కూడా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే తప్ప ఆమె గాంధీ భవన్ గడప తొక్కేలా లేరని పార్టీ వర్గాలంటున్నాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాములమ్మ అంశం ప్రాధాన్యంగా కనిపిస్తుందా లేదా అన్నదే సందేహం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.